వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఢిల్లీ ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ 2025 ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అక్కడ జాబ్ సంపాదించాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి, అక్కడ ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ ఆధారంగా లేదా ఒక సంవత్సర కాలానికి లేదా రెగ్యులర్గా నియామకం జరిగే వరకు ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 116 జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. ఈ పోస్టులు వచ్చేసి బయాలజీ, కెమిస్ట్రీ, బాలిస్టిక్, సైబర్ ఫోరెన్సిక్స్, ఫోటో, లైట్ డిటెక్షన్ మరియు ఇతర రంగాల్లో ఉన్నాయంట. సో దానికోసం ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంత రిజర్వేషన్ ఉందో, ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. జేఎస్ఓ బయాలజీకి అయితే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అక్కడ జనరల్ కేటగిరీ వచ్చేసి 8 పోస్టులు, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్కి కూడా ఒక పోస్ట్ అయితే రిజర్వేషన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఎస్ఓ కెమిస్ట్రీ, ఇక్కడ 14 పోస్టులు ఖాళీ ఉన్నాయంట. జనరల్ కేటగిరీకి వచ్చేసి 8 పోస్టులు, ఓబీసీకి వచ్చేసి 3 అండ్ ఎస్సీకి 1, ఎస్టీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్కి కూడా 1 అలా రిజర్వేషన్ చేశారు. అండ్ నెక్స్ట్ జేఎస్ఓ బాలిస్టిక్స్, ఇక్కడ 6 పోస్టులు అయితే వేకెన్సీ ఉంది. జనరల్కి 5 అండ్ ఓబీసీకి 1 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ జేఎస్ఓ ఫిజిక్స్, ఇక్కడ కూడా 6 పోస్టులు ఉన్నాయి వేకెన్సీ. ఇక్కడ కూడా అండ్ జనరల్కి 5, ఓబీసీకి 1 రిజర్వేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ జేఎస్ఓ సిఎస్ఎండి, దీనికి ఏకంగా 36 పోస్టులు 36 ఉన్నాయి వేకెన్సీ. ఇక్కడ జనరల్కి వచ్చేసి 17 ఉన్నాయంట కేటగిరీ. జనరల్ కేటగిరీకి 17 సీట్లు ఇస్తున్నారు. అండ్ ఓబీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 2 అండ్ ఈడబ్ల్యూఎస్కి 3 ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ జేఎస్ఓ సైబర్ ఫోరెన్సిక్స్, ఇక్కడ 24 పోస్టులు అయితే వేకెన్సీ ఉంది. జనరల్ కేటగిరీకి 12, ఓబీసీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, 2 అయితే కేటగిరీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జేఎస్ఓ ఫోటో, ఇక్కడ 4 పోస్టుల వేకెన్సీ ఉంది. జనరల్కి 3 అండ్ ఓబీసీకి 1 ఇచ్చారు. అండ్ జేఎస్ఓ లైట్ డిటెక్షన్, ఇవి కూడా 4 పోస్టులు ఉన్నాయి, సేమ్ ఇలానే జనరల్కి 3 అండ్ ఓబీసీకి 1. అండ్ జేఎస్ఓ డాక్యుమెంట్స్, ఇక్కడ 5 ఉన్నాయి వేకెన్సీస్ వచ్చేసి. అండ్ జనరల్కి 4 అండ్ ఓబీసీకి 1. నెక్స్ట్ జేఎస్ఓ ఫింగర్ ప్రింట్, దీనికి ఒకే ఒక పోస్ట్ ఉంది, అది జనరల్కి ఇచ్చేశారు. అండ్ జేఎస్ఓ హెచ్ఆర్డి అండ్ క్యూసీ, దీంట్లో కూడా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది, ఇది కూడా జనరల్కి ఇచ్చేశారు. అండ్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే సిఎస్ఎండి పోస్టులు 36 ఉన్నాయని కదా, ఆ 36 బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ క్వాలిఫికేషన్తో అండ్ ఎఫ్ఏసిటి ప్లస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళని తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకేం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏమేమి అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ జేఎస్ఓ బయాలజీకి అయితే బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ మాస్టర్ డిగ్రీ, అలానే సైన్స్ బ్యాచిలర్ స్థాయిలో బాటనీ, జువాలజీ తప్పనిసరిగా 3 సంవత్సరాల అనుభవం, రీసెర్చ్ లేదా అనలిటికల్ పనిలో అవసరం ఉండాలంట. అండ్ జేఎస్ఓ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ మాస్టర్ డిగ్రీ అండ్ బ్యాచిలర్ స్థాయిలో కెమిస్ట్రీ తప్పనిసరిగా ఉండాలి. అండ్ దీనికి కూడా 3 సంవత్సరాల అనుభవం అయితే తప్పనిసరి అంటున్నారు. నెక్స్ట్ జేఎస్ఓ సైబర్ ఫోరెన్సిక్స్, అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ మాస్టర్ డిగ్రీ లేదా బీఈ, బీటెక్, ఎంటెక్ ఇలా డిగ్రీ అవసరం అంట. అండ్ లాస్ట్ వన్ జేఎస్ఓ లైట్ డిటెక్షన్, అండ్ ఇక్కడ సైకాలజీ, అప్లైడ్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీలో మాస్టర్ డిగ్రీ 1 year ఉండాలి. అండ్ ఫోరెన్సిక్ సైకాలజీ అనుభవం ఉంటే ఇంకా మంచిదంట. మీరు అప్లై చేసుకోవడానికి మీకు 30 years ఏజ్ అయితే దాటకూడదని ఏజ్ లిమిట్ కూడా ఉంది. అండ్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. April 24, 2005 ఈవినింగ్ 6 లోపు మీరు అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మీరు ఎప్పటికీ అప్లై చేసుకోవాలి అంటే April 24, 2025 ఈవినింగ్ 6 లోపు మీరు ప్రిన్సిపల్ డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెక్టర్ 14, రోహిణి, ఢిల్లీ 110085కి ఫిజికల్గా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ మీ అప్లికేషన్ అయితే పంపించాలి. ఇక ఏ రకంగా ఇచ్చినా కూడా అక్కడ తీసుకోరు. అండ్ దరఖాస్తు ఫామ్స్ నోటిఫికేషన్లో ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపించాలి. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే
మీ క్వాలిఫికేషన్ అంటే మీరు చదువుకున్న విద్యార్హత అండ్ అనుభవం అండ్ ఫ్యాక్ట్ ఎఫ్ఏసిటీ ప్లస్ సర్టిఫికేటు, మీ ఏజ్ అంటే బర్త్ సర్టిఫికేట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్లు అండ్ ఒరిజినల్ కాపీస్ ఉండాలంట. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే మీరు ఏ పోస్ట్కి అయినా సరే దేనికి అదే పెట్టుకోవాలి. ఒకే అప్లికేషన్లో వేరు పోస్టుల కోసం పెడితే అది అసలు తీసుకోరు. సో మీరు ఏ పోస్ట్కి పెట్టాలన్నా వేరుగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చెప్తున్నాను. వాకిన్ ఇంటర్వ్యూ May 6, 2025 నుండి May 13, 2025 ఉదయం 10 గంటల వరకు అయితే జరుగుతాయి. ఆ పోస్ట్లు ఏంటి, ఇంటర్వ్యూ డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. JSO ఫిజిక్స్ అండ్ బాలిస్టిక్స్కి 6/5/2025 అంటే May 6, 2025 అండ్ JSO బయాలజీకి అయితే May 7, 2025 అండ్ JSO కెమిస్ట్రీకి అయితే May 8, 2025 అండ్ JSO డాక్యుమెంట్ అండ్ ఫింగర్ ప్రింట్ HRD అండ్ QCకి అయితే May 9, 2025 అండ్ JSO ఫోటో లై డిటెక్షన్కి May 10, 2025 అండ్ JSO సైబర్ ఫోరెన్సిక్కి 13th May 2025 అండ్ ఈ ఇంటర్వ్యూ డేట్స్లో మీకు ఏమన్నా మార్పులు అంటే ఏమన్నా కొంచెం ముందు వెనుక జరిగితే ఏదైనా సరే మీకు వెబ్సైట్లో ముందే అప్లోడ్ చేస్తారు. ఏమైనా మార్పులు ఉంటే మీకు ముందే వెబ్సైట్లో మెయిల్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ శాలరీస్ ఇప్పుడు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్కి నెలకి 68,697 సూపర్ కదండి. 68,697 కాంట్రాక్ట్ ఆధారంగా ఇస్తారంట. అండ్ కాంట్రాక్ట్ వ్యవధి అంటే మీకు 1 year రెగ్యులర్ నియామకం అయ్యేంత వరకు ఉంటుంది. 24/7 షిఫ్ట్లలో వర్క్ ఉంటుందండి. షిఫ్టింగ్ ఉంటుంది వర్క్ అయితే. 8 days క్యాజువల్ లీవ్ మరియు 2 రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ మాత్రమే ఇస్తారంట. ఎంపికైన అభ్యర్థుల రెగ్యులైజేషన్ కోసం ఎలాంటి క్లెయిమ్ చేయరాదని ముందే ఒప్పందం చేసుకుంటారు. మీరు క్లియర్గా ఒకసారి చూసుకుని అప్పుడు అప్లై చేసుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్, మీరు ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫేక్ అయితే ఏముండదు, మన ఛానల్లో ఫేక్ న్యూస్ కూడా ఏం రాదు. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూసి అప్లికేషన్ పెట్టుకోండి. మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.